నాగ చైతన్య, శోభితా ధూళిపాల వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ గురించి చాలా రకాలైన వార్తలు వచ్చాయి. ఇదొక పెద్ద సెన్సేషన్ కూడా అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే తరుణంలో శామ్ కూడా వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయిపోయింది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, శోభితా ధూళిపాల, నాగ చైతన్య వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ అయ్యింది అన్న కొద్దిసేపటికే కొన్ని జాతకాలు కావచ్చు, లేదంటే ఇట్లాంటి వాటి గురించి మాత్రం ఎంగేజ్మెంట్ అయినటువంటి సందర్భానికన్నా బయట నెగిటివ్గా ప్రచారమైనటువంటి వాటి గురించే ఎక్కువగా ప్రమోషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. దాని మీద ఎక్కువ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. గత కొంతకాలం నుంచి ఇప్పటిదాకా కూడా అదే ఇష్యూ జరుగుతుంది. కానీ సడన్గా ఇప్పుడు వచ్చేసి శామ్కి ఎంగేజ్మెంట్ జరిగింది పలానా వ్యక్తితో అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? ఇప్పుడు ముందే వస్తాయండి ఒకసారి గ్యాసిప్స్ అంటాం మనం వాటిని. ఆ నిజాలు మనకు తెలియదు. సమంతకిను నాగ చైతన్యకి చెడిపోయింది అనే కూడా ముందు చాలా రకాలుగా అఫీషియల్గా రావడానికి ముందే పుకార్లు వచ్చినాయి. అవి ఒక విధంగా గ్యాసిప్స్ అనుకున్నారు కొంతమంది నిజం లేదనుకున్నారు. అట్లా జరిగింది. మన అభిషేక్ బచ్చన్కి ఐశ్వర్య రాయ్కి మధ్యలో కూడా విడాకులు వచ్చేసినాయి. ఆ అమ్మాయి అక్కడ ఫారిన్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు అని రకరకాలు వచ్చినాయి. ఆ అమ్మాయి ఐశ్వర్య వేరే అతనితో ఉన్న ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ వచ్చినాయి. వీటిలో నిజాలు అనేవి ఎవరికీ తెలియదు. బయటకైతే పుకార్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు సమంత విషయంలో కూడా ఏంటంటే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అప్పుడే అసలు నాగ చైతన్యకి సమంతకి గ్యాప్ వచ్చింది కూడా ఆ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేసినప్పుడే అంటారు. ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ అయిన రాజు నిడుమోరుతో ఈవిడ సన్నిహితంగా ఉంది అనేటాక అప్పటి నుంచి అయితే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే అతనితో ఎంగేజ్మెంట్ జరిగింది అనే వార్తలు బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి, ప్రముఖంగా కనిపిస్తున్నాయి. నిజాలు అయితే మనకు తెలియదు, వాళ్ళు అఫీషియల్గా ప్రకటించాల్సిందే. ఒకవేళ నాగ చైతన్యకి ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి పోటీగా మనం కూడా ఒకటి బయటికి రిలీజ్ చేద్దాం అనుకుని ఏమన్నా ఇలా ఇది ప్రచారంలో తీసుకొచ్చారా అనేది కూడా తెలియదండి. అయితే గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ చాలా పెద్ద ఎత్తున ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక వార్తలు బయటకు వచ్చాయి. అయితే అదేవిధంగా వాళ్ళు పొలిటికల్గానే కాదు, బిజినెస్ పరంగా కావచ్చు, సినీ తారలు కావచ్చు, మిగతా అన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ట్యాపింగ్ చేశారని అయితే మనకు వినిపిస్తుంది. అయితే గతంలో కూడా నాగ చైతన్య సమంత మధ్యలో విడిపోవడానికి కూడా కారణం బీఆర్ఎస్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో ఆ ఫోన్ ట్యాపింగ్ల వల్లనే అప్పుడు ఫ్యామిలీ మ్యాన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో సన్నిహితంగా మాట్లాడిన కొన్ని క్లిప్పింగ్స్ కావచ్చు, ఇవి అక్కినేని ఫ్యామిలీకి వెళ్ళినందుకే వీళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి ఒక ఎడబాటు అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఈ వార్తలు ఎంత నిజం ఉందంటే ఏం చెప్తారు? ఇది కూడా థర్డ్ పార్టీగా మనకు ఖచ్చితంగా తెలియదండి. ఎందుకంటే అసలు ఏం జరిగిందని నాగ చైతన్యకి సమంతకి తెలియాలి. అది ఒక అయిపోయింది. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజు నిడుమూరుతో ఆవిడకి ఎంగేజ్మెంట్ జరిగిందా లేదా అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ రాజు ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు దానికోసం ఆ విడాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. అతను ముందు భార్య విడాకులు ఇవ్వాలి కాబట్టి ఆ ప్రయత్నాల్లో ఆ రాజు నిడుమూరు ఉన్నారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా సిటాడెల్ అని ఒక వెబ్ సిరీస్ కూడా రాబోతుంది. ఆ త్వరలో ప్రసారం కాబోతుంది. దానికి కూడా అతనే రాజు నిడుమూరే, సమంత దాంట్లో నటించింది. కాబట్టి అంటే ఎప్పుడైతే ఈ పుకార్లకి ఇవన్నీ హెల్ప్ అవుతున్నాయి బయటకు వచ్చే అంశాలు చూసుకుంటే, ఎక్కువ వెబ్ సిరీస్ అతనితో చేయటం కానీ, ఫ్యామిలీ మ్యాన్ దగ్గర నుంచి వాళ్ళ స్నేహం కంటిన్యూ అవ్వటం కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే నిజమేనేమో అనుకునేలా ఉంది. ఏమో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఆ తర్వాత మనమే అనుకుంటాం, అరే ఆ రోజు ఇట్లా వచ్చినాయి పుకార్లు కదా అనుకుంటాం. కానీ వాళ్ళు ఏం మాట్లాడినా ఏమవుతుందంటే కేసులు పెట్టేదాకా వెళ్ళిపోతుంది పరిస్థితి. అది కూడా ఉంది. సోషల్ మీడియా అనేది ఒక ప్రమాదకర వస్తువుగా చిత్రీకరించే వాళ్ళు కూడా సమాజంలో పెరిగిపోయారు. అదే గతంలో చూసుకుంటే మనకి నాగ చైతన్య సమంత విడిపోయి కూడా చాలా కాలం అయిపోయింది. దాని తర్వాత ఇద్దరు చాలా విడివిడిగా ఉంటున్నారు. తర్వాత ఎన్నో హెల్త్ ఇష్యూస్ అనేది సమంత ఎదుర్కొంటుందని చెప్పేసి మనం చూసాము. ఏదైతే శాకుంతలం సినిమాకి సంబంధించి ప్రమోషన్ వర్క్స్ కావచ్చు, ఆ ఈవెంట్స్లో కూడా చాలా తను హెల్తీగా లేదు అని చెప్పి తను చాలా బాధపడింది. తను ఒంటరిగా ఉంటున్నానని చెప్పేసి అయితే అనింది. అయితే ఇటీవల ఒక వినేష్ ఫోగట్ సంబంధించినటువంటి ఇష్యూ మీద తను స్పందించింది. ఏంటి అంటే ఎప్పుడైతే మనకి ఎదురు దెబ్బలు తగులుతాయో అదే టైంలో మనం చాలా ధైర్యంగా ఉండాలి, చాలా
చాలా ధైర్యాన్ని తెచ్చుకోవాలన్నట్టుగా మాట్లాడిన సందర్భాన్ని కూడా ఎప్పుడైతే శోభిత ధూళిపాలకు సంబంధించి ఎంగేజ్మెంట్ జరిగిందో అప్పుడు అన్నట్టు దాన్ని కల్పించారు. కానీ ఇప్పుడు ఇలాంటి వార్తలు వస్తున్నాయి అంటే ఇంత సడన్గా నిజంగా సమంత ఏదైనా చేయబోతుందా అంటే చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉంటాయి. తను ఒక ఇంటివాడైపోయినట్టు వార్తలు వచ్చినప్పుడు బయటికి నేనెందుకు కాకూడదు అని ఆ పట్టుదల ఉంటుంది కదా. నీకే కాదు నాకు ఉన్నారు, నేను నీకే ఎంగేజ్మెంట్ కాదు నాకు ఎంగేజ్మెంట్ అవుతుంది అని చెప్పుకోవాలని తపన అందరికీ ఉంటుంది. నేనేం తక్కువ కాదు, నాకు ఉండేవాళ్ళు నాకు ఉంటారు అని చెప్పుకోవచ్చు కూడా. ఆ విధంగా కూడా ఈ బయటికి రావచ్చు కదా. కాకపోతే ఆవిడ సినిమా నిర్మాణం మీద ఫోకస్ పెట్టిందని తెలుస్తుంది మనకు సమాచారం. సినిమాకు షూటింగ్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అది ఇంకా టైటిల్ కానీ అవన్నీ కొంత మనం బంగారం అనే పేరుతో ఏదో అనుకున్నాం కాబట్టి మనం చేసాం దీని మీద. ఆ సినిమా వర్క్ కూడా పక్క జరుగుతుంది, నిర్మాణ రంగంలో ఉంది. మరి అన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ పుకార్లు అనుకోవాలో తెలియదు, లేకపోతే నిజాలు అనుకోవాలో తెలియదు. ఒకవేళ రాజు నిడుమూరి అనే ఆయన తన భార్య విడాకులు ఇచ్చిన తర్వాతే మరి వీడితో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. విడాకులు రాకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఎట్లా చేసుకుంటారు? అది కూడా తప్పే అవుతుంది కదా. కాబట్టి నిజం ఉండకపోవచ్చేమో మరి. సో మొత్తానికి ఈ సమస్యకి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పడాలి అంటే సమంత నుంచి ఏదైనా ట్వీట్ రావడం మంచిదంటారా, లేదంటే మటుకు ఇంకెవరైనా తను ఎవరైతే చేసుకోబోతున్నటువంటి ఒక రాజు నిడుమూరి ఆయన దగ్గర నుంచి ఒక ట్వీట్ వస్తే ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పడుతున్నారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రావాల్సిందేనండి, కంపల్సరీగా చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే ఇట్లాంటి అన్నిటికి చెక్ పెట్టాలంటే ముందే చెప్పిస్తే ఇట్లా సోషల్ మీడియాలో కానీ లేకపోతే వీటిల్లో వైరల్ అవ్వవు ఇవి. లేకపోతే ఏమవుతుందంటే రకరకాలుగా చిలవల పలవలుగా వార్తలు వస్తూనే ఉంటాయి. చెక్ పెట్టేట్టుగా వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ లాంటివి ఇచ్చేస్తే నేను ఈ పని చేస్తాను, నాకు ఇవన్నీ వచ్చాయి, నేను నిజాలు కాదని ఒకటి పెట్టేస్తే ఇవి రావు. ఇంత చిలవల పలవలుగా వార్తలు వచ్చిన తర్వాత కేసులు పెడతానికి వెళ్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు కదా. ముందే చెక్ పెట్టేలాగా ఒక మెసేజ్ పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ నిజాలు ఉన్నా కానీ ఉన్నా కానీ ఏదైనా ఉంటే దాని చట్టపరమైన ఇబ్బందులు ఉండటం కోసం ఒక్కోసారి చెప్పలేకపోవచ్చు. కానీ అందుకనే కొంతమంది ఏంటంటే ఎన్ని విమర్శలు వచ్చినా కానీ కామ్గా ఉంటారు తప్పితే ఇది మీరు రియాక్ట్ అవ్వరు. ఇప్పుడు నాగ చైతన్య శోభిత ధూళిపాల విషయంలో వేణుస్వామి లాంటి చెప్పిన జాతకం ఎంత వైరల్ అయినా బయట ఎంత రచ్చ జరుగుతున్నా నాగార్జున పరంగా చాలా మౌనంగా ఉన్నారు. ఆయన ఎక్కడ రియాక్ట్ అవ్వటం కానీ ఏం జరగలే. ఆయన అసలు కామ్గా ఉన్నాడు. ఆయన బయట వాళ్ళే రచ్చ చేశారు, బయట వాళ్ళే మహిళా కమిషన్ కలిచారు, కానీ ఆయన పరంగా ఏమీ జరగల. ఇట్లాగే ఈ సమంత విషయంలో కూడా ఏదైనా ఉంటే ఒక మెసేజ్ ద్వారా చెప్పిస్తే బెటరు. లేదా ఇక ఇట్లా కామ్గా ఉంటే ఏంటంటే రకరకాలుగా వస్తూనే ఉంటాయి. ఇదొక పద్ధతి. మనం బయట ఇన్వాల్వ్ కాకుండా కామ్గా ఉంటే వచ్చేవాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, మనకేం ఊడింది లేదు అనుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోవచ్చు. అయితే సాధారణంగా సినీ తారాలకు సంబంధించి చూసుకుంటే ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి. సో వద్దన్నా అవునన్నా కాదన్నా జరిగినా జరగకపోయినా వాళ్ళ మీద వార్తలు వస్తుంటాయి. సో సినీ తారలు అందరూ కూడా వాళ్ళ మీద వస్తున్నటువంటి వార్తలన్నీ పూర్తిగా విని అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చేసి ఏదన్నా వాళ్ళు ఇష్యూ చేయడం కన్నా వస్తున్న ఫస్ట్ ఆదిలోనే దాన్ని తుంపేస్తే అయిపోతుందిగా. ఎందుకని వీళ్ళు ఇంత పెద్ద ఇష్యూ చేసుకోవాలనుకుంటున్నారు? తుంపేస్తే అయిపోతుంది, కానీ వాళ్ళు మనకు అవసరమా ఇది అనుకోవడం వల్ల మిన్నకుంటున్నారు. అది రియాక్ట్ అవతల గతంలో కేసులు పెట్టడానికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇదే సమంత తన మీద వచ్చిన ఇది మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. చాలామంది ఏంటంటే కేసుల దాకా వెళ్తూ ఉంటారు, అవన్నీ షరా మామూలే. కొంతమంది ఏంటంటే అసలు ఏం చెప్పకుండా కామ్గా ఉంటారు. ఎందుకంటే ఎందుకు ఈ రచ్చ? ఇప్పుడు మీడియా అనేది పరిధి పెరిగిపోయింది బాగా. దీన్ని ఎక్కడ ఆపేది కాదు. ఇది ఎవరు తోచిని వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు. ఇది మనం ఆపినా ఆగదు అది. కాబట్టి ఎందుకులే అని మౌనంగా ఉండిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు బన్నీ వాసు విషయంలో కొంత రచ్చ జరిగింది, గతంలో కొంత రచ్చ జరిగింది. ఇట్లాంటి అందరి మీద జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటారు. ఒక టాపిక్ దొరికిందంటే అదే వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ వచ్చినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ది అదే రచ్చ జరుగుతూ ఉంటుంది. అలా ఎవరిది వస్తే అదే జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియా అనేది ఏంటంటే అందరూ ఒక్క చోట కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, అవసరమైన దానికన్నా ప్రచారం ఎక్కువైపోతుంది. చెక్ పెట్టాలంటే ముందే చెక్ పెట్టేసుకుని చెప్తే కామ్ అయిపోతారు. కాకపోతే చెప్పే కదా, అది ఊరుకున్నంత ఉత్తమం బోడుకున్నంత సుఖం ఉండదని సామెత ఉంది కాబట్టి ఊరుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను. సో మొత్తానికి ఇప్పుడు సమంత రూత్ ప్రభు నుంచి ఒక ట్వీట్ అయితే రావాలని కోరుకుందాం. ఇట్లాంటి వార్తలకు కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ అన్నిటి కూడా చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా తన నుంచి ఒక ట్వీట్ రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.